రవితేజ గారు ఏడాదికి 2 లేదా 3 సినిమాలతో ప్రేక్షకులనైతే పలకరిస్తూ ఉంటారు. యంగ్ హీరోలకు సైతం పోటీగా వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అయితే హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ మూవీలో నటిస్తున్నాడు. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన రైడ్ అనే సినిమాకు ఇది రీమేక్ గా వస్తుంది. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా వచ్చిన సితార్ అనే పాట అయితే ఏ విధంగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని డబ్బింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మిస్టర్ బచ్చన్ మూవీకి అయితే పెద్ద సమస్య వచ్చి పడింది. దీంతో మాస్ మహారాజ్ రవితేజ గారు అలాగే ఆయన అభిమానులు అయితే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. హరీష్ శంకర్ రవితేజ గారి కాంబినేషన్ లో వస్తున్న చిత్రమే మిస్టర్ బచ్చన్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం కావడంతో పాటు ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ఫస్ట్ సింగిల్ కు విపరీతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ ఆగస్టు 15 రాబోతున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. కానీ నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి అయితే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు విడుదల తేదీ విషయంలో మాస్ మహారాజ్ రవితేజ గారు పెద్ద డైలామాలో పడ్డట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందనే ప్రశ్న అయితే అందరిలో నెలకొంది. అయితే ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమాను ఆగస్టు 15 తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే డేట్ కు పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్ లో వస్తున్న డబుల్ స్మార్ట్ తో పాటు మరో 2 చిన్న సినిమాలు కూడా లాక్ అయ్యాయి. అలాగే విక్రమ్ హీరోగా చేస్తున్న తంగలన్ మూవీ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పోనీ ఆగస్ట్ 2 వద్దామంటే తక్కువ టైంలో ప్రమోషన్స్ కాకపోతే మిస్టర్ బచ్చన్ మూవీ ఓపెనింగ్స్ పై భారీ దెబ్బ పడుతుంది. ఈ నెల లాస్ట్ లో అయినా వద్దామంటే సరిపోదా శనివారం సినిమాతో నాని కాచుకొని కూర్చున్నాడు. అయితే ఇవేవి పెద్ద సమస్యలు కాదనుకొని బరిలో దిగితే ఇప్పటికే విడుదల తేదీలను ప్రకటించిన సినిమాలకైతే ఇబ్బంది అవుతుంది. ఇన్ని సమస్యల మధ్య మిస్టర్ బచ్చన్ సెప్టెంబర్ కు వెళ్లడమే మంచిదని కూడా కొందరు వాదన కూడా చేస్తున్నారు. అయితే ఆ నెలలో కూడా విడుదలకైతే కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. నారా రోహిత్ హీరోగా సుందరకాండ, అల్ల నరేష్, బచ్చల మల్లి, దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్ సెప్టెంబర్ నెలలోనే విడుదలకైతే సిద్ధంగా ఉన్నాయి. దీంతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవరా సినిమా కూడా సెప్టెంబర్ టార్గెటే ఉంది. దాని ముందు వెనుక రావడం కూడా కొంత రిస్క్ అని చెప్పవచ్చు. దాంతో ఇప్పటి వరకు మిస్టర్ బచ్చన్ విడుదల తేదీపై కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతూనే ఉంది.